అందరికీ నమస్కారం. మకర రాశివారికి ఏప్రిల్ 16, ఏప్రిల్ 17, ఏప్రిల్ 18, ఏప్రిల్ 19 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మకర రాశివారు జ్యోతిష చక్రంలో అత్యంత కృషి చేసే, నిబద్ధత కలిగిన వ్యక్తులుగా పేరొందారు. శనిగ్రహం ప్రభావంతో జన్మించిన మీరు అద్భుతమైన క్రమశిక్షణ, సహనం, దూరదృష్టి కలిగి ఉంటారు. మీరు చేపట్టే ప్రతి పనిని నిశ్చయంతో, పూర్తి అంకితభావంతో పూర్తి చేస్తారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చివరివరకు పోరాడి నిలబడే గొప్ప స్థైర్యం మకరరాశివారి ప్రత్యేక లక్షణం. ఒకసారి మీరు లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాక దాన్ని సాధించే వరకు విశ్రమించరు. ఈ నిబద్ధత మిమ్మల్ని సమాజంలో గొప్ప స్థానానికి తీసుకువెళుతుంది. ప్రాక్టికల్ నాలెడ్జితో నిర్ణయాలు తీసుకునే మీ సామర్థ్యం మరొక గొప్ప లక్షణం. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి ఆచితూచి అడుగులు వేసే స్వభావం మీది. భావోద్వేగాలకు లోనుకాకుండా తార్కిక చింతనతో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా సందర్భాల్లో సరైనవిగా నిరూపించబడతాయి. అందుకే మీ స్నేహితులు, బంధువులు కష్ట సమయాల్లో మీ సలహా కోసం వస్తుంటారు. బృహస్పతి, శనిగ్రహాల సంయుక్త ప్రభావం వల్ల మీకు న్యాయం, నిజాయితీపై అపారమైన విశ్వాసం ఉంటుంది. మీరు ఎంత కష్టపడినా నిజాయితీని ఎప్పుడూ వదలరు. మకర రాశివారు కుటుంబానికి ఎంతో విలువనిస్తారు. మీ కుటుంబ సభ్యుల సంక్షేమమే మీ జీవిత ప్రధాన లక్ష్యంగా భావిస్తారు. చంద్రుని ప్రభావం వల్ల మీకు సాంప్రదాయాలు, సంస్కృతి, కుటుంబ విలువలపై గట్టి నమ్మకం ఉంటుంది. మీరు చిన్న వయసు నుండే బాధ్యతలను నెత్తిన వేసుకుని కుటుంబం కోసం త్యాగాలు చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. పెద్దల పట్ల గౌరవం, చిన్నవారి పట్ల ప్రేమ చూపించే మీ స్వభావం అందరినీ ఆకట్టుకుంటుంది. మీరు జీవితంలో సాధించే ప్రతి విజయాన్ని కుటుంబంతో పంచుకోవడంలో ఆనందం పొందుతారు. ఆర్థిక విషయాల్లో మకర రాశివారు అత్యంత జాగరూకులు. శుక్రగ్రహం, శనిగ్రహాల ప్రభావం వల్ల మీరు డబ్బు విలువను బాగా అర్థం చేసుకుంటారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటూ భవిష్యత్తు కోసం పొదుపు చేయడంలో దిట్టలు. మీరు ఆర్థిక స్థిరత్వాన్ని చాలా ముఖ్యంగా భావిస్తారు. అందుకే యువ వయస్సులోనే ఆస్తులు సంపాదించడం ప్రారంభిస్తారు. మీ కష్టార్జితమైన డబ్బును జాగ్రత్తగా పెట్టుబడి పెట్టే నైపుణ్యం మీకు ఉంది. మీరు ఎంత సంపాదించినా దానతత్వం, సేవా భావం ఎప్పుడూ మిమ్మల్ని వదలదు. అవసరంలో ఉన్నవారికి సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. మీ సహనం, పట్టుదల మీ విజయానికి కారణాలు. కుజగ్రహం, శనిగ్రహాల సంయుక్త ప్రభావం వల్ల మీరు కష్టాలను సవాళ్లుగా స్వీకరిస్తారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. అలుపెరగని కృషి, ప్రతిభ కలిసినప్పుడు విజయం తథ్యం అనే సూత్రాన్ని మీరు నమ్ముతారు. ఏది చేపట్టినా పూర్తి స్థాయిలో చేయాలనే దృఢ సంకల్పం, నాణ్యతపై ఎప్పుడూ రాజీపడని స్వభావం మకరరాశివారి మరో గొప్ప లక్షణం. అందుకే ఎక్కడ పనిచేసినా గుర్తింపు పొందుతారు. నిజమైన నాయకత్వ లక్షణాలతో అందరినీ ప్రభావితం చేస్తారు. మకరరాశివారికి ఈ వారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వారం మకరరాశివారికి కుటుంబంలో హాయిగా ఉండబోతోంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ఓ చిన్న విహారయాత్రకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా గురువారం రోజు మీకు కుటుంబంతో గడపడానికి అనుకూలమైన రోజు. మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడటం వల్ల కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. పెద్దవాళ్ల ఆశీర్వాదం మీకు తోడుగా ఉంటుంది. అయితే శనివారం, ఆదివారాలలో కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు. పిల్లల విద్య విషయంలో కొన్ని సందేహాలు, ఆందోళనలు మిమ్మల్ని వేధించవచ్చు. ఈ రోజుల్లో కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓర్పును ప్రదర్శించండి. తోబుట్టువుల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. ఏదైనా సమస్య వస్తే వారి సలహాలు మీకు ఉపయోగపడతాయి. ఆదివారం ఒక తీర్థయాత్ర స్థలాన్ని సందర్శించే అవకాశముంది. కుటుంబంతో కలిసి ఈ యాత్ర మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మొత్తంగా ఈ వారం కుటుంబపరంగా ఆనందకరమైన అనుభవాలను అందిస్తుంది. ఈ వారం మకరరాశి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. మీ కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. దీనివల్ల మీ అధికారులు మిమ్మల్ని గుర్తిస్తారు. మీ గౌరవం, ఖ్యాతి పెరుగుతుంది. విదేశాల నుండి ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గురువారం రోజు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ రోజుల్లో మీరు చేసే ప్రయత్నాలకు మంచి ఫలితాలు వస్తాయి. అయితే మీరు కార్యాలయంలో మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీపై ఒత్తిడి పెరగవచ్చు, కాని మీరు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. కార్యాలయంలోని మహిళలతో మంచి సంబంధాలు నెలకొల్పుకోవడం వల్ల మీ పని సులభతరం అవుతుంది. మీరు ఇతరులకు అయాచిత సలహాలు ఇవ్వకుండా జాగ్రత్త పడండి. ఇది అనవసరమైన వివాదాలకు దారితీయవచ్చు. రాజకీయాలతో సంబంధమున్న ఉద్యోగస్తులకు ఈ వారం గొప్ప అవకాశాలు లభించే అవకాశముంది. మొత్తంగా మీ వృత్తి జీవితం బాగానే సాగుతుంది. కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ మీరు విజయాన్ని సాధిస్తారు. మకరరాశివారి ఆర్థిక స్థితి ఈ వారం మెరుగుపడుతుంది. మీకు ఊహించని మార్గాల నుండి ధనలాభం లభించవచ్చు. మీరు కొత్త ఆస్తిలో పెట్టుబడి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా భూమి లేదా ఇంటి విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. అయితే అన్ని ఆర్థిక నిర్ణయాలు మీరే తీసుకోవాలి. ఇతరుల సలహాలపై అతిగా ఆధారపడకుండా మీ స్వంత అంచనాలను నమ్మండి. అనవసరమైన ఖర్చులను నియంత్రించడానికి ప్రయత్నించండి. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతున్నప్పటికీ పొదుపు చేయడం మంచిది. ఆదివారం శనివారం ఖర్చులు పెరిగే అవకాశముంది. కాబట్టి ఈ రోజుల్లో ఖర్చులను నియంత్రించడానికి జాగ్రత్తలు తీసుకోండి. మొత్తంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండబోతోంది. అయితే దూరదృష్టితో వ్యవహరించడం మంచిది. మకరరాశి వ్యాపారస్తులకు ఈ వారం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. మార్కెట్లో మీ ఇమేజ్ మరింత బలంగా ఉంటుంది. ఇది మీ వ్యాపారానికి మేలు చేస్తుంది. కొత్త క్లయింట్లను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గురువారం రోజు మీ వ్యాపారానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ రోజుల్లో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ప్రయత్నించండి. అయితే వ్యాపారంలో ప్రతి నిర్ణయాన్ని స్వయంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కొంత ఒత్తిడిని కలిగించవచ్చు. మీరు కష్టపడి పనిచేసినప్పుడే విజయం సాధిస్తారు. మీ భాగస్వాములు లేదా సహచరులతో స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యం. కోర్టులో ఉన్న కేసులు సులభంగా పరిష్కరించబడతాయని గ్రహాలు సూచిస్తున్నాయి. ఇది మీ వ్యాపారానికి ఉపశమనం కలిగిస్తుంది. కొత్త వాహనం కొనడానికి ఇది మంచి సమయం. మొత్తంగా మీ వ్యాపార నిర్ణయాలు మిమ్మల్ని ముందుకు తీసుకువెళతాయి. అయితే ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఈ వారం మకరరాశివారి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మహిళలకు థైరాయిడ్ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. దుమ్ము, తేమ, అధిక సూర్యకాంతి వల్ల దురద, అలర్జీలు వంటి సమస్యలు ఏర్పడే అవకాశముంది. కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆదివారం శనివారం రోజులు మీ ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ రోజుల్లో అధిక శ్రమ చేయకుండా ఉండటం మంచిది. నిద్రవేళలను క్రమబద్ధం చేసుకోండి. సమతుల్య ఆహారాన్ని తీసుకోండి. సానుకూల విషయం ఏమిటంటే మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది మీకు మానసిక ఉపశమనాన్ని ఇస్తుంది. మొత్తంగా మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. కానీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఆధ్యాత్మిక కార్యకలాపాలు మీ మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మకరరాశి విద్యార్థులకు ఈ వారం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. మీ చదువులో మీకు మంచి ప్రగతి కనిపిస్తుంది. ముఖ్యంగా గురువారం రోజు చదువుకు అనుకూలమైన రోజు. మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ఈ రోజులను సద్వినియోగం చేసుకోండి. అయితే తల్లిదండ్రులకు మీ విద్య గురించి కొన్ని సందేహాలు, ఆందోళనలు ఉండవచ్చు. వారితో స్పష్టంగా మాట్లాడటం ద్వారా ఆందోళనలను తగ్గించవచ్చు. మీ చదువు విషయంలో మరింత శ్రద్ధ వహించడం ద్వారా వారి విశ్వాసాన్ని పొందవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ వారం మరింత కష్టపడి చదవాలి. మీ ప్రయత్నాలను రెట్టింపు చేస్తే మంచి ఫలితాలు సాధించగలరు. ఆదివారం, శనివారం రోజులలో ఏకాగ్రత తగ్గవచ్చు. కాబట్టి ఈ రోజుల్లో అదనపు శ్రద్ధ అవసరం. మొత్తంగా ఈ వారం మీ విద్యాభ్యాసానికి మంచిదిగానే ఉంటుంది. అయితే కొంత అదనపు కృషి అవసరం. మకరరాశి వివాహితులకు ఈ వారం ఆనందకరమైనదిగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక చిన్న విహారయాత్రకు వెళ్లే అవకాశముంది. ఈ యాత్ర మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. గురువారం రోజు మీ దాంపత్య జీవితానికి అనుకూలమైన రోజు. మీ మధ్య ఉన్న వివాదాస్పద విషయాలు పరిష్కరించబడతాయి. ఇది మీ సంబంధాన్ని మరింత గాఢం చేస్తుంది. మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించడం వల్ల మీ సంబంధంలో స్నేహభావం పెరుగుతుంది. అయితే ఆదివారం శనివారం రోజులలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఈ రోజుల్లో సహనాన్ని ప్రదర్శించడం మంచిది. మీ జీవిత భాగస్వామి అవసరాలను అర్థం చేసుకుని వారి కోరికలను గౌరవించడం ద్వారా సంబంధం మరింత బలపడుతుంది. మొత్తంగా ఈ వారం మీ వివాహ జీవితం సంతోషకరంగా హాయిగా సాగుతుంది. మకరరాశి ప్రేమికులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. మీరు మీ ప్రియమైన వ్యక్తితో గడిపే సమయం సంతోషదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా గురువారం రోజు మీ ప్రేమ సంబంధాలకు అనుకూలమైన రోజు. మీరు మీ అభిప్రాయాలను, భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం వల్ల మీ సంబంధం మరింత పటిష్టమవుతుంది. మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం వల్ల మీ మధ్య ఉన్న చిన్న చిన్న అపోహలు దూరమవుతాయి. అయితే శనివారం, ఆదివారం రోజులలో కొన్ని అపార్థాలు తలెత్తే అవకాశముంది. ఈ రోజుల్లో మీరు ఓర్పును ప్రదర్శించడం చాలా ముఖ్యం. మీరు ఇతరుల ముందు మీ ప్రేమ వ్యవహారాలను బహిరంగంగా ప్రదర్శించకుండా ఉండటం మంచిది. మొత్తంగా ఈ వారం మీ ప్రేమ జీవితం ఆనందకరంగా ఉంటుంది. అయితే కొంత సహనం అవసరం. మకరరాశివారు ఈ వారంలో ఎదుర్కొనే ఇబ్బందులను పరిష్కరించుకోవడానికి కొన్ని పరిహారాలు. శనివారం రోజున శనిదేవుని ఆలయాన్ని సందర్శించి నల్ల నువ్వులను దానం చేయండి. ఇది మీ ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి. గురువారం రోజున ఆలయానికి వెళ్లి పూజలు చేయించడం వల్ల కుటుంబంలో సుఖసంతోషాలు వృద్ధి చెందుతాయి. మంగళవారాలు శ్రీ హనుమాన్ చాలీసా పఠనం చేయడం వల్ల ఉద్యోగంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ప్రార్థించండి. తెల్ల వస్తువులను దానం చేయండి. ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మీకు మానసిక శాంతి లభిస్తుంది. సోమవారం రోజున శివుని ఆలయానికి వెళ్లి పాలాభిషేకం చేయించండి.
ఇది మీ జీవితంలోని వివాదాలను పరిష్కరిస్తుంది. బుధవారం రోజున సరస్వతీ దేవిని ప్రార్థించండి. అలాగే పసుపు కలిపిన నీటిని పూజలో ఉపయోగించి తరువాత మొక్కలకు పోయండి. ఇది మీ చదువులో ఉన్నతి కలిగిస్తుంది. తులసి ఆకులతో తయారుచేసిన టీ లేదా కషాయాన్ని తాగడం వల్ల అలెర్జీ సమస్యలు తగ్గుతాయి. శనివారం రోజున పేదవారికి ఆహార దానం చేయడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాసు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలిపి తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ఈ పరిహారాలను పాటించడం వల్ల మీరు ఈ వారంలో ఎదుర్కొనే సమస్యలను సులభంగా అధిగమించగలరు. మీ జీవితంలో సుఖసంతోషాలు పెరుగుతాయి. మొత్తంగా మకరరాశివారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. గురువారం రోజు మీకు ప్రత్యేకంగా మంచివిగా ఉంటాయి. ఆదివారం శనివారం రోజులలో కొంత జాగ్రత్త అవసరం. మీరు సహనాన్ని ప్రదర్శిస్తూ మీ పనులను శ్రద్ధగా చేస్తే ఈ వారం మీకు విజయవంతంగా ఆనందంగా సాగుతుంది. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.